కే పాపి మనే కే బుద్ధులు కబలి పర్వంకర వాక్యం देखिले వాక్యం చెప్తుంది ప్రభంకర వాక్య కో నీతిమంతుడు లేడు, ధార్మికులు కో నహి, ఒక్కడునూ లేడు, కొనల్ల మాత్ర నహి, అందరూ పాపము చేసి తే పాప కొరి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పరమేశ్వర దేవ మహిమ పౌ పరుణాంతి. నీతిమంతుడు లేడు, ధార్మికులు కో నహి, ఒక్కడునూ లేడు, కొనల్ల మాత్ర నహి, అందరూ సమస్తే దారి తప్పి బట్ట ఛాడి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పబడింది. దైత్యవా మహిమ పౌనాంతి బోలే లెక్కై తెల్లోళ్ళు కానివ్వండి, నల్లోళ్ళు కానివ్వండి, కొలాలు కహో దోలాలు కహో, ఒరియా వాళ్ళు కానివ్వండి, ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తెలుగులు కహో ఒడియాలు కహో, యూపీ వాళ్ళు కానివ్వండి, తమిళనాడు వాళ్ళు కానివ్వండి, యూపీ వాళ్ళు కానివ్వండి, యూపీలు కహో తమిళనాడు కహో, అమెరికా వాళ్ళు కానివ్వండి, ఇండియా వాళ్ళు కానివ్వండి, అమెరికాలు కహో ఇండియాలు కహో, ఆస్ట్రేలియా వాళ్ళు కానివ్వండి, ఆఫ్రికా వాళ్ళు కానివ్వండి, ఆస్ట్రేలియాలు కహో అమెరికాలు కహో, కూడా ప్రతి మనిషి కూడా ఏ జగత్తర ప్రత్యేక మనుష్య దారి తప్పిపోయారు. పట్టో చడి బులుచి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ధార్మికులు కో నాయ మాత్రాల జొన్నల మాత్రన పాపులను రక్షించుటకు పాపి మనకు రక్ష కొరివని ఉంటే క్రీస్తు లోకమునకు వచ్చారు. యేసుక్రీస్తు జగత కాసుచుంతి. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ధన్యవాద కొరివా. పాపులను రక్షించడానికి పాపి మనకు రక్ష కొరివని ఉంటే ఈ లోకంలోనికి వచ్చిన వాడు నా యేసు ప్రభువారు ఒక్కరే. మోర ప్రభు యేసు మాత్ర. ఈ లోకంలోనికి పాపులను రక్షించడానికి వచ్చినటువంటి వాడు యేసు ప్రభువారు మాత్రమే. జగత్తర పాపి మనకు రక్ష కొరివని ఉంటే ఈ లోకంలో మాత్ర సుంతి సే వచ్చి యేసు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, గురువులు అనబడిన వారు, బాబాలు అనబడిన వారు మంచి వారి కోసం వచ్చారు వాళ్ళు. ఏ జగత్తర దేవి దేవత మన నలే బాబా మన కయల మధ్య సేమనే జగతకు కోణపై అసుంతి సిట ఆమె జానివారి కొత్త మంచి వాళ్ళ కోసం వచ్చారు వాళ్ళు. సేమనే బలలు కొని మంత అస్సి బుద్ధిమంతులు బాగు చేయడానికి వచ్చారు. బుద్ధిలుకో బల కొరివని మంత అస్సి మంచి వారిని దగ్గర చేర్చుకున్నారు. బలలుకో మనకు సేమను నికడుకు దరి అసుంతి సత్యంలను కాపాడడానికి వచ్చారు వాళ్ళు. బల తిబాలుకోకు సేమను రొక్క కొరివని మంత అస్సి ధర్మ సంస్థాపనార్థాయే యుగే యుగే సంభవమే అని చెప్పబడింది. ధర్మ సంపత్తన హయే జుగే జుగే బలిల కాయచుంతి. అంటే మంచి వారిని కాపాడడం కోసం యుగ యుగము అవతారాలు ఎత్తుతున్నాడని అర్థం అందులో ఉంది. బల్లాలుకోకు రక్ష కొరివని ముంతే జుగే జుగే గుట్టావతార పర సేమను ఉటాయచుంతి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడానికి వచ్చాడు. మాత్రం యేసుక్రీస్తు మాత్రం పాపి మనకు రక్ష కొరివని ముంతే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. పాపి మనకు రక్ష కొరివని ముంతే పృథివికి అసుంతి. పాపులను రక్షించడానికి ఏం చేశాడు అనేది తర్వాత చెప్తాను నేను. పాపి మనకు రక్ష కొరివని ముంతే కోణపై అసుంతి సిటంతము. పాపులను ఆయన ఎలా రక్షించాడు, ఎలాగ విమోచించాడు, ఎలాగ పరిశుద్ధులు చేశాడు అనేది తర్వాత నేను 3వ మాట చెప్పినప్పుడు చెప్తాను. ମୁଁ ପାପି ମଣିଷ କେମିତି ରକ୍ଷା କରୁଛନ୍ତି, କେମିତି ଉଦ୍ଧାର କରୁଛନ୍ତି ସେଟା ମୁଁ ବୁଝାଇବି. మొదటిది దేవుడు యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే పాపులను రక్షించడానికి. ପ୍ରଥମେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଜଗତରେ କଣ ପାଇଁ ଆସୁଛନ୍ତି ବୋଲେ ପ୍ରଥମଟା. రెండవది దేనికి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారు రోగులను స్వస్థపరచడానికి వచ్చారు. ଦ୍ୱିତୀୟଟା କଣ ପାଇଁ ଆସୁଛନ୍ତି ବୋଲେ ରୋଗ ମନକୁ ସ୍ୱସ୍ଥତା ଦେବା ନିମନ୍ତେ. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనాల్లో కానీ మనం చూస్తే అక్కడ మాటలు రాయబడ్డాయి. మత్తయి సుసమాచార 7వ అధ్యాୟରେ ସେଟା ଆମେ ଦେଖିଲେ ଆମକୁ ସେଟା ଲେଖା ହେଇଛନ୍ତି. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనాలు 2-3 ఆఖరి 2 వచనాలు చదవండి అమ్మా. మత్తయి సుసమాచార 7వ అధ్యాయం 2వ అధ్యాయం. ఏలయనగా ఆయన ఇంకా పైకి చదవమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన మన రోగములను వహించను, మన శాపములను భరించనని రాయబడుతుంది అక్కడ. యేసుక్రీస్తు కోణ పై ఈ జగతకు అసుంతి బోలే ଆମେ ପାପ ସବୁ ସେ ଭଇଛି, ଆମ ରୋଗ ସବୁ ତାଙ୍କେ ଦେହରେ ବହିଛନ୍ତି ବୋଲି ଲେଖା ହେଇଛନ୍ତି. యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వచ్చినటువంటి రెండవ కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ జగత్తుకు ଆସିବାట ద్వితీయ కారణ కోణ బోలే 8వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. 8వ అధ్యాయం 17వ వచనం చదవండి. 8వ అధ్యాయం 17
క్షత్రపద ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచను. రోగమును సమస్త స్వస్థత ଦେଇଥିଲା అందువలన ସେଥିପାଇଁ ఆయనే మన బలహీనతలను వహించుకొని ଆମେ ଦୁର୍ବଳ ସବୁ ସେ ଏକ ବହୁଛନ୍ତି ବୋଲି మన రోగములను భరించనని ଆମ ରୋଗ ସବୁ ସେ ବୋହିଛନ୍ତି ବୋଲି ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. ప్రవాది యెషయా ద్వారా ଆସିକା కొయాయిଛନ୍ତି. కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలు రాయబడ్డాయి. କେତେ ହଜାର ବର୍ଷ ତଳରେ